కార్టూన్. ఈ వార్త ఎందుకు వచ్చిందో కూడా చెప్తా. అమ్మకానికి స్వచ్ఛమైన గాలి అంటుంటారు కదా, బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పిర్రు నీళ్లు కొనే పరిస్థితి వస్తుంది, ఇంకా చాలా చెప్పిండని. సో అట్లా మనం గాలి కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అమ్మకానికి స్వచ్ఛమైన గాలి. మనం ఉప్పు పప్పులే కొంటున్నాం, పట్నం వాళ్ళు గాలి కూడా కొంటున్నారట. అంటే గ్రామాల్లో ఉన్న ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు కచేరికాడ కూర్చొని. ఏమని? మనం ఓన్లీ ఉప్పులు పప్పులే కొంటున్నాం నాయన, హైదరాబాద్లో ఉన్నోళ్ళు, ఢిల్లీలో ఉన్నోళ్ళు, దేశంలో ఉన్నోళ్ళు, నగరాల్లో ఉంటున్న వాళ్ళంతా గాలి కూడా కొంటున్నారని. వాస్తవమే ఇది. ఇగో స్వచ్ఛమైన గాలితో బిజినెస్ చేస్తున్నారు. ఇగో మా దగ్గర స్వచ్ఛమైన గాలి దొరుకుతుందని. ఢిల్లీ, బెంగళూరు 5 స్టార్ హోటల్స్లో సైన్ బోర్డులట. ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. సాధారణంగా 5 స్టార్ హోటళ్లు ఫుడ్డు, బెడ్డు, మద్యం వంటివి కస్టమర్లకు సర్వ్ చేస్తాయి. కానీ ఢిల్లీలోని కొన్ని 5 స్టార్ హోటళ్లు ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని అమ్మడం స్టార్ట్ చేసినాయి. తమ హోటల్లో సర్వ్ చేసే లగ్జరీ వస్తువుల జాబితాలో గాలిని కూడా చేర్చినాయి. హోటల్ ఎంట్రన్స్లోనే సైన్ బోర్డులు ఏర్పాటు చేసి మరి కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఆ సైన్ బోర్డులు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. ఇగో ఇట్లా పెట్టిరట. అంటే ఏడిదాకా పోయినా రేపు హైదరాబాద్లో సిచ్యువేషన్ ఇది కాబోతున్నది, రాసి పెట్టుకోండి. మనం అనుకుంటున్నాం కదా, ఆహా ఫ్లైఓవరు, ఆహా బిల్డింగ్లు, అభివృద్ధి చెందుతున్నది రాష్ట్రం అని, అభివృద్ధి చెందుతున్నది హైదరాబాద్ అని. నో, ఎంత కాంక్రీట్ జంగిల్గా రాష్ట్రం ప్రాంతం మారితే అంత పొల్యూషన్ పెరుగుతుంది. చెరువులను లేకుండా చేస్తున్నాం, పంట పొలాలు లేకుండా వెంచర్లు వేసేస్తున్నాం, రాళ్ళని కొట్టేసి ఇల్లు కడుతున్నాం, పెద్ద పెద్ద టవర్లు వేస్తున్నాం, శాండ్ని ఎత్తుకపోతున్నాం, శాండ్ మాఫియా చేస్తున్నాం, మైనింగ్ చేస్తున్నాం, ఓపెన్ కాస్ట్ గనులను తవ్వుతున్నాం, బొగ్గును తవ్వుతున్నాం, బొగ్గును మండిస్తున్నాం. ఇవన్నీ అల్టిమేట్గా ఏసీల వాడకం పెరిగింది. ఇవన్నీ దేనికి దారితీస్తాయి? వేడిని ఈ విశ్వంలో ఈ వేడి పెంచడానికి కారణమవుతాయి. ఇవన్నీ వేడి పెరిగినప్పుడు సముద్ర మట్టాలు ఏవైతే ఉన్నాయో మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. మంచు కొండలు కరుగుతూ ఉన్నాయి. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఆ సముద్ర పరివాహక ప్రాంతం 10% మేర ఇంకా ముందుకు చొచ్చుకొచ్చే అవకాశం, అంటే 10% మునుగుతుంది. 2050 నాటికేమో 30% మునుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ జరగబోయేవి. ఇవన్నీ హైదరాబాద్లో మీరు చూడండి. ఇప్పుడు ఢిల్లీ గురించి మాట్లాడుతున్నాం. హైదరాబాద్లో మొన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రేట్ ఎంత ఉంది? 311 ఉంది సనత్ నగర్లో. సోమాజిగూడలో 200 ఉంది. మరి సనత్ నగర్లో ఎందుకు 311 ఉంది? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆడ 311, ఢిల్లీలో 400 ఉంది. పెద్ద తేడా ఏం లేదు. మనం హైదరాబాద్లో పీలుస్తున్న గాలి కూడా పొల్యూటెడే. సో ఇలాంటి పరిస్థితిలో స్వచ్ఛమైన గాలి మా దగ్గర దొరుకుతుంది, మా హోటల్కి రండి అని అంటున్నారు. ఒకవైపు ఆక్సిజన్ పార్కులు వచ్చేసినాయి కదా, ఢిల్లీలో ఆక్సిజన్ పార్కులు వచ్చినాయి. దేశ రాజధానిలో రోజురోజుకి పెరుగుతున్న గాలి కాలుష్యం అక్కడి వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. సాధారణంగా 5 స్టార్ హోటళ్లు డబ్బులు తీసుకొని ఫుడ్డు, బెడ్డు, మద్యం వంటివి కస్టమర్లకు సర్వ్ చేస్తాయి. కానీ ఢిల్లీలోని కొన్ని 5 స్టార్ హోటళ్లు ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని అమ్మడం స్టార్ట్ చేశాయి. తమ హోటల్లో సర్వీస్ చేసే లగ్జరీ వస్తువుల జాబితాలో గాలిని కూడా చేర్చినాయి. హోటల్ ఎంట్రన్స్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేసి మరి కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇంజనీర్ అయిన దేబర్ష దాస్ ఇటీవల ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్కు వెళ్ళారు. అక్కడ ఎంట్రన్స్లో సైన్ బోర్డు చూసి ఆశ్చర్యపోయారు. సిటీ AQI 397గా ఉంటే తమ హోటల్ రూమ్స్లో AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రేట్ 58గా ఉందని సైన్ బోర్డులో యాజమాన్యం పేర్కొన్నది. ఆడ 397 ఉంది, మన దగ్గర 311 ఉంది. ఏం తేడా ఉంది? తమ హోటల్కు వచ్చేవారికి నాణ్యమైన ఎయిర్ సర్వీస్ చేస్తామని వెల్లడించింది. ఆ సైన్ బోర్డును డీడీ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఇక బెంగళూరులో కూడా ది ఒబెరాయ్ బెంగళూరు అనే 5 స్టార్ హోటల్ ఎంట్రన్స్లో గాలి నాణ్యతకు సంబంధించి ఉన్న సైన్ బోర్డును ప్రదర్శిస్తోంది. అందులో హోటల్లోని గదుల గాలి నాణ్యత 2.4గా ఉందని ఆ హోటల్ యాజమాన్యం పేర్కొన్నది. ఇగో ఇదే ఆ బోర్డు. ఢిల్లీలో ఆంక్షల సడలింపు. ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 నిబంధనల సడలింపునకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ NCR ప్రాంతాల్లో కాలుష్య నివారణ చర్యలపైన బుధవారం విచారణ చేపట్టింది. తాజాగా గాలి నాణ్యతలో మెరుగుదల కనిపించడంతో GRAP 4 ఆంక్షల సడలింపునకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. AQI 0 నుంచి 50 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగుందని అర్థం. 51 నుంచి 100 మధ్య ఉంటే సాధారణ స్థితిలో ఉందని, 101 నుంచి 200 మధ్య ఉంటే క్షీణ దశకు చేరువైనట్టుగా అర్థం చేసుకోవాలి. బుధవారం గాలి నాణ్యత 161గా నమోదైంది. దీంతో గాలి నాణ్యతలో
నాణ్యత మెరుగవడంతో ఆంక్షల సడలింపునకు కోర్టు అనుమతిచ్చింది. అంటే 200 దాటిందంటే కథమే ఇక మన పని. మన ఊపిరితిత్తులలో మనం పీల్చే గాలి కాలుష్యమే అని మనం అర్థం చేసుకోవాలి. మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ పర్యావరణాన్ని కాపాడే చర్యలు ప్రభుత్వాలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలని మనమే ఖతం చేసినట్టు లెక్క. మనం ఏమిస్తాం ఇంకా నెక్స్ట్ జనరేషన్లకి? మనం ఇచ్చేది సంపాదించే పైసలో ఇది కాదు, ప్రశాంతంగా వాళ్ళు బతకడానికి మనం అవకాశాన్ని కల్పించాలి. అదే మనం వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఆస్తులు కాదు.